ఈ రోజు వీడియో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు స్నాక్ ఐటమ్స్ ని కూడా చూపించండి మీ వీడియోస్ లో అని చెప్పేసి మన కామెంట్స్ లో తెలిపారు. సో అందుకోసమే వాళ్ళ కోరిక మేరకు నేను ఈ రోజు మీకు ఒక స్నాక్ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దామా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి. ఈ రోజు వీడియోలో ఏమి అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లిప్ లోనే తెలుసుకుని ఉంటారు ఈ రోజు వీడియో ఏంటి అనేది. ఈ రోజు ఒక స్నాక్ ఐటమ్ గురించి చూద్దాము. అది ఏంటి అంటే చాలా వరకు అందరికీ పరిచయమైన స్నాక్ ఐటమే. అది ఏంటి అంటే మీరు ఎక్కువగా పానీపూరి బండ్ల దగ్గర ఈ స్నాక్ నేమ్ విని ఉండింటారు, చాలా మంది తింటుంటే చూసింటారు కూడా. సో అందుకోసమే ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అది ఏంటి అని అనుకుంటున్నారు? గెస్ట్ చేస్తున్నారా? ఎవరైనా గెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. బట్ మీకు విషయం ఏంటి అని చెప్పాలి కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను. ఈరోజు మనం చూడబోయే స్నాక్ ఐటమ్ బేల్పూరి. బేల్పూరి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా తీశాను. మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. ప్రాసెస్లోకి వెళ్దామా? చూడండి, ముందుగా నేను ఇక్కడ బొరుగులు తీసుకున్నాను. బొరుగుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి, గాలి బొరుగులు ఉంటాయి, ఉప్పు బొరుగులు ఉంటాయి. నేను ఇక్కడ ఉప్పు బొరుగులు తీసుకున్నాను. ఉప్పు బొరుగులు తీసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి ఇందులో. చూడండి, ఆ విధంగా కట్ చేసుకుంటే నోటికి బాగా తగులుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆనియన్ని ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టమోటాను కూడా యాడ్ చేద్దాం. టమోటాను కూడా చిన్నగా ఆ విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా రౌండ్గా చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి నేను దగ్గర ఒక 9-8 అట్లా తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇందులోకి బుడ్డ విత్తనాలు ఉన్నాయి కదా, అవే విత్తనాలు. ఈ విత్తనాలను లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. అవి కూడా మనం చేసే చాట్లోకి యాడ్ చేద్దాము. విత్తనాలు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి నెక్స్ట్ బూందీ వేసుకోవాలి. చూసారు కదా బూందీ, ఆ బూందీని కూడా యాడ్ చేసుకోవాలి. బూందీ యాడ్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకోసమే నేను ఎక్స్ట్రా బూందీ కూడా యాడ్ చేశాను. ఇది పప్పుల పొడి అన్నమాట. పప్పులు, కాస్త సాల్ట్, కొద్దిగా కారం పొడిని కలుపుకోండి. ఇలా మెత్తగా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేద్దాము. తర్వాత మనం ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేద్దాము. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా కొత్తిమీర దండికి వేసుకున్నా బాగుంటుంది, బట్ ఆ రోజు కొత్తిమీర తక్కువ ఉండడం వల్ల కొద్దిగానే వేసుకున్నాను. ఆ తర్వాత అన్నీ బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోండి. అయిపోయింది ఇంకా ప్రాసెస్. మనకు కావాల్సిన బేల్పూరి రెడీ అయ్యింది. మనం ఇంకా పానీపూరి బండ్ల దగ్గర ఉండి తినాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో చూసారా? ప్రాసెస్ అర్థమైంది కదా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇప్పటి నుంచి పానీపూరి బండ్ల దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించాను కదా, అదే విధంగా మీరు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా బెటర్గా అంటే పానీపూరి బండ్ల దగ్గర ఉండే టేస్ట్ కంటే మనం చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.